కనిపిస్తుంది. హాయ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి లైఫ్ స్టైల్స్. ఈ రోజు అయితే ఒక స్పెషల్ డే. అదేంటి అంటే మా నిర్వికి అన్నప్రసన్న చేస్తున్నాము. అది కూడా రత్నాలమ్మ టెంపుల్లో అయితే ఆము తింటాడు. చేస్తున్నాము. ఆములు. ఇంకా టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము. నేనొచ్చి ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయింది. ఈ 10 ఇయర్స్ అయితే గుడి చాలా మారిపోయింది. చాలా బావుంది కదా! ఇంకా అమ్మవారి కోసం తీసుకొచ్చిన ప్రసాదాన్ని పట్టుకొని 3 ప్రదక్షిణాలయితే చేయాలి. బాగా ఎండగా ఉంది. కాళ్ళైతే బాగా కాలుతున్నాయి. ఇంకా 3 ప్రదక్షిణాలయితే అయిపోయాయి. ముడుపుల చెట్టు దగ్గరికైతే వచ్చాము. ఇక్కడ అమ్మవారికి పూజ అవన్నీ చేసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళాలి. చాలా బాగా గాలేస్తుంది. ఆ గాలికి దీపం కూడా ఉండడం లేదు. ఇంకా ఎట్లాగో అట్లాగా పెట్టేసి ఇంకా లోపలికైతే వెళ్ళాము. ఇంకా లోపలికైతే వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇంకా ఈరోజు సాటర్డే కాబట్టి చాలా ఖాళీగా ఉంది. అదే సండే అయితే అస్సలు ఖాళీ ఉండదు. మా నిర్వికి అన్న ప్రసన్న వేడుక ఈ కార్డ్స్ అయితే చాలా బాగున్నాయి కదా! ఈ మధ్య ఇన్‌స్టాలో ట్రెండ్ అవుతుందనమాట. ఇలా నాకు కావాలి అని చెప్తే నా కజిన్ అయితే చేసి పెట్టాడు. కేకలు పెడితే కేకులు, నవ్వితే నువ్వులుండలు, ఇంకా అడుగులకి అరిసెలు. అసలు ఎలా వస్తాయండి థాట్స్ చాలా బాగున్నాయి. నేను ఎందుకు ట్రై చేయకూడదు అని ట్రై చేశాను. కానీ ఏం లాభం వెంటనే పంతులు గారైతే తీసేయమన్నారనమాట. నేనైతే దీనికి చాలా అప్సెట్ అయ్యాను. ఇలా సింపుల్‌గా పెట్టేశారు. పూజ అయితే స్టార్ట్ చేసేసారు. నా చిన్నోడైతే బొజ్జున్నాడనమాట. ఇది సమ్మర్ సీజన్ కదా! చాలా బాగా వేడిగా ఉంది. అందులో డ్రెస్ వాడికి ఇంకా ఇరిటేటింగ్‌గా ఉంది. చాలా బాగా ఏడ్చేశాడు. అస్సలు కోఆపరేట్ చేయలేదనమాట. పడుకున్నవాడికైతే లేపేసాం మేము. నాకెందుకొచ్చింది ఈ గొడవ అన్నట్టు చూస్తున్నాడు. ఇంకా తప్పదు కదా! పూజ అయితే అయిపోయింది. మా వారైతే డ్రెస్ తీసేద్దాము అంటున్నారు. కానీ వితౌట్ డ్రెస్ ఏం బాగుంటుంది అనుకోని జస్ట్ బటన్స్ తీసేదైతే ఉంచేసాను. ఇంకా మా వాడికి అర్థమైపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటో అనుకోని నా వాడిలో వాడి నవ్వేసుకుంటున్నాడు మా వైపు చూసుకొని. ఇంకా ఆ రోజు ఈగలు బాగా ఉన్నాయి. ఎందుకో ఏమిటో. ఫస్ట్ ఏం పట్టుకుంటాడని చాలా ఆతృతగా ఉండేది. ఫస్ట్ అయితే మనీ పట్టుకున్నాడనమాట. మనీ పట్టుకున్న తర్వాత ఇంక పైకి చూస్తున్నాడు. నేను కరెక్ట్‌గానే పట్టుకున్నానా లేదా అనుకోని. తర్వాత ఇంకా ఆలోచిస్తున్నాడు ఏం పట్టుకోవాలి ఏంటి అనుకోని అందరిని చూస్తున్నాడు. నెక్స్ట్ ఓహో! బుక్ పట్టుకోవాలా అన్నట్టు ఇంకా బుక్ దగ్గరికెళ్ళాడనమాట. దాని తర్వాత ఇంక అందరిని చూస్తున్నాడు. ఇంక కరెక్ట్‌గానే పట్టుకున్నానా లేదా అనుకోని. ఎందుకంటే అందరూ క్లాప్స్ కొడుతున్నారు కాబట్టి. దాని తర్వాత ఇంకా డైరెక్ట్ ఇంకా గోల్డ్‌కేసేసాడు. ఇంకొకటుంటే ఖచ్చితంగా ఫుడ్‌గే తీసుకునేవాడు. ఇంకా చైన్ తీసుకొని నోట్లో పెట్టేసుకుంటున్నాడు. లేట్ ఎందుకు అనుకోని నేను మా వారైతే ఉంగరంతో పరవాన్నం అయితే తినిపించేసాము. ఫస్ట్ టైమ్ టేస్ట్ డిఫరెంట్‌గా ఉండేటప్పటికి వాడి క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఎంత బాగున్నాయో. ఇలా 3 టైమ్స్ అయితే తినిపించాలంట. మేమైతే 3 టైమ్స్ అయితే తినిపించేసాము. వాడికి ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట. ఈరోజు నుంచి ఫుడ్ తినేయొచ్చు అనుకోని. ఇంకా నెక్స్ట్ అయితే మా అత్తయ్యమ్మ, మా మామయ్య గారైతే తినిపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అమ్మ, నాన్న తినిపిస్తున్నారు. దాని తర్వాత మా వదిన తినిపించారు. కొన్ని వీడియోస్ అయితే మిస్ అయిపోయాయి. తీయలేదనమాట. ఇంకా చాలామంది తినిపించారు. ఇంకా లాస్ట్‌లో అయితే ఇంకా తాంబూలం అయితే ఇచ్చేసాము. ఇంకా పూజ అయితే అయిపోయింది. ఇది నెక్స్ట్ డే అనమాట. మా అమ్మ ప్రదక్షిణాలు చేస్తుంది ప్రసాదం పట్టుకొని. ఇంకా మేమైతే భోజనాలు క్యాటరింగ్‌కి అయితే ఇచ్చేసాము. అది సింపుల్ కదా! అందుకని. కానీ తను చాలా లేట్ చేశాడనమాట. ఇంకా గబగబా టైం అయిపోయిందనుకోని ఫాస్ట్‌గా అయితే వడ్డిచ్చేస్తున్నాము. నాకైతే వడ్డించడం చాలా ఇష్టము. ఇంకా ఐటెమ్స్ ఏమున్నాయో కూడా నేను అసలు వీడియో తీయలేదు హడావుడిలోని. ఇంకా స్మాల్‌గా అయితే తీసేసాను. ఇంకా అందరిది భోజనాలయితే అయిపోయాయి. ఇంకా లాస్ట్ మేము కూర్చున్నాము. అందరం కలిసయితే భోజనం చేసేసాము. ఫైనల్‌గా అయితే మా బాబు అన్నప్రసన్న అయితే అయిపోయింది. ఇంకా నా వీడియోస్ ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ సపోర్ట్ మీ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.